నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఎన్నికల వేళ పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన జగన్ సర్కార్. సీఎం జగన్ ఆదేశాల మేరకు కోఆర్డినేటర్లను నియమించినట్లు చెబుతూ ఆ పార్టీ ప్రకటన. ఈ నెల 14 నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన ఖరారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్. జగనన్న బీజేపీ గుప్పెట్లో చిక్కుకున్నారన్న ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శ. జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న. నేడు ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర. శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్. యువగలం పాదయాత్ర స్ఫూర్తితో ప్రారంభించిన శంఖారావం యాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ పలు పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాల కోఆర్డినేటర్లను నియమించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కోఆర్డినేటర్లు నియమించినట్లు చెబుతూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి అధిష్టానం నిర్ణయించింది. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి రామసుబ్బారెడ్డిని, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కె సురేష్ బాబు నియమించినట్లు వెల్లడించింది. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్ ను, విజయవాడ నగర అధ్యక్షుడిగా మల్లా విష్ణును ఖరారు చేసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. నేడు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్ తన పర్యటన తొలి రోజున భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ముఖ్య నేతలు, స్థానికంగా ఉండే ప్రముఖులు, ప్రభావశీలురైన వ్యక్తులను పవన్ కళ్యాణ్ కలుసుకోనున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలతోనూ జనసేనాని భేటీ కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నేతలు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలప్రదం కావడమే లక్ష్యంగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటనలు 3 దశల్లో సాగనున్నాయి. తొలి దశలో కీలక నేతలు, ప్రభావశీలురు, ప్రముఖులతో సమావేశాలుంటాయి. జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారని ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అల్లూరు జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతున్నారని ప్రస్తావించారన్నారు. మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతున్నానన్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని ఎత్తిపొడిచారు. జగనన్న బీజేపీ గుప్పెట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా అని షర్మిల ప్రశ్నించారు. పులి, సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ధ్వజమెత్తారు. నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎలా తరిమికొట్టారో రాష్ట్రంలో నియంత పాలకులను కూడా అలాగే తరిమికొట్టాలని అన్నారు. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం, ప్రజలకు మద్దతుగా నిలవని ప్రతిపక్షం మనకు వద్దు అని పిలుపునిచ్చారు. ఈ రోజు వరకు కూడా అమ్మా మా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి. మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచన చేయలేదు. ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే అమ్మా
ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు, మాకు రోడ్లు వేయలేదు. ఈ రోజుటి వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు. అంటే మరి ప్రభుత్వాలు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, లేకపోతే చచ్చిపోయినట్ట? మారుమూల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం ఎంతగా పట్టించుకోవాలి, కానీ మీ గురించి పట్టింపు లేదు. కానీ బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు. కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు ఎంత సైజులలో ఉన్నాయి. బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి మీద, మీ సంక్షేమం మీద లేకపోయింది. మరి ఏమనాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి, ఇటు ప్రతిపక్షం అయితేనేమి, ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? మరి ఏం చెప్పాలి? ఒకరోజు త్వరలోనే ఇదే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఇలాగే కొనసాగితే ఒకరోజు అసలు మన రాష్ట్రంలో యువతే లేకుండా పోతారు. మొత్తం యువతంతా వలసపోతారు. ఇక్కడ పనులు లేక, ఇక్కడ ఉద్యోగాలు లేక, ఇక్కడ సరైన జీతాలు రాక అసలు ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోయేటట్టుగా ఉంది. అంత ఘోరంగా, అంత దీనంగా ఉంది మన పరిస్థితి. ఈరోజు మన రాష్ట్రంలో లక్షల మంది బిడ్డలు చదువుకొని ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు, కానీ పనులైతే లేవు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర నేడు ప్రారంభమైంది. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగలం పాదయాత్ర స్ఫూర్తితో పార్టీ యువనేత లోకేష్ ఈ నెల 11వ తేదీ నుంచి శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి యువనేత పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన శంఖారావం యాత్ర ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ విధానాలను ప్రజలు ఎండగట్టడం, అదే సమయంలో వివిధ వర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయటం, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 16న భామకలాపం 2 చిత్రం విడుదల కానున్నట్లు ప్రముఖ కథానాయకురాలు ప్రియమణి తెలిపారు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ అన్ని అంశాలతో చిత్రం మీ ముందుకు రాబోతుందని చెప్పారు. చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుందని చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ప్రియమణి, శరణ్య కాంబినేషన్ లో వచ్చిన భామకలాపం 2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఆ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ప్రియమణి మీడియాతో మాట్లాడారు. భామకలాపం 1 పెద్ద సక్సెస్ అయింది. భామకలాపం 2 కూడా సక్సెస్ చేయాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నానని చెప్పారు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పారు. ఓటీటీలకే విశేష స్పందన రావడంతో ఆహాకి ఓకే చెప్పామని అన్నారు. తనకు పూర్తిగా విలన్ రోల్ చేయాలన్న కోరిక ఉందని, ఆ పాత్ర కోసం ఎదురు చూస్తానని చెప్పారు. నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, హీరోతో సమానంగా ఉండే విలన్ పాత్రని పోషించాలని అనుకుంటున్నానని అన్నారు. హిందీలో నటించిన ఆర్టికల్ 370 చిత్ర త్వరలో విడుదల కానుందని, అజయ్ దేవగన్ తో నటించిన మైదాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం హీరోయిన్ సిరత్ మాట్లాడుతూ భామకలాపం 2లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర చాలా విభిన్నమైనదని, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. హీరో నితిన్ తో కొత్త మూవీలో కనిపిస్తున్నట్లు చెప్పారు. తదనంతరం నటి శరణ్య మాట్లాడుతూ భామకలాపం 1లో పని మనిషిగా తన పాత్ర ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ చిత్రంలో కూడా తన పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రేమని చెల్లిగా తాను నటిస్తున్నానని, అక్కా చెల్లెలుగా మేమిద్దరం నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో చాలా సీనియర్ నటులు యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రెస్ మీట్. ఇక్కడ విజయవాడలో ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఆర్ సెకండ్ టైం ఇక్కడ రావడం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ సో సారీ ఫర్ ద డిలే, సో సారీ ఫర్ ఆల్ ద కన్ఫ్యూషన్. కానీ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి తెలుసు February 16th మా భామకలాపం 2
ఆహాలో వస్తుంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, చాలా నర్వస్గా కూడా ఉన్నాము. బికాస్ ఫస్ట్ పార్ట్ మీరందరూ ఇంత మీ ఇచ్చిన లవ్, మీ ఇచ్చిన సపోర్ట్, మీ ఇచ్చిన ప్రోత్సాహం, ఇట్ గాట్ అస్ టు డూ టూ. అండ్ ఐ గ్యారంటీ మేము ఎక్కడ డిసప్పాయింట్ మీరు అవ్వరు. అది బాగా చూసుకున్నారు అభి. దీనికి భామకలాపం కన్నా భామకలాపం 2లో అన్ని డబుల్ ఉంటాయి. లైక్ ఐ సెడ్ ఇన్ అ వీడియో బిఫోర్, యాక్షన్ డబుల్ ఉంటాయి, సెంటిమెంట్ డబుల్ ఉంటాయి, డ్రామా డబుల్ ఉంటాయి, చాలా 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 ప్లాట్స్ అండ్ ట్విస్ట్ చాలా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. సో మేమైతే రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. వీఆర్ రెడీ విత్ అవర్ ప్రోడక్ట్. మీ ముందు 16th రాబోతుంది. And we just hope that you give us more love, more support, more encouragement, and also make Bhamakalapam 2 a super hit. Thank you. Likewise, I've also come to Vijayawada, I think, the second time, and it feels great being here. This place is really warm and welcoming. It's always felt like that. Bhamakalapam 2 is a very, very big deal. It's a great deal because part 1, pedda success unnai. So this following, I think we've kind of tried to level up in terms of the grandeur of the film, and the entire team has put in a lot of effort creatively to get a new cast also on board. So with that, I think I'm also very grateful to be working alongside one of the finest actresses we have in the industry today. So wish us luck, and I hope you all enjoy the movie as much as we enjoyed making it. Thank you so much. నేను ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో వచ్చాను విజయవాడకి. ఇప్పుడు మళ్ళీ భామకలాపం 2 తో వచ్చేసాను. 1 మీ అందరికి చాలా నచ్చింది, అలాగే 2 కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. విత్ డబుల్ ఫన్, డబుల్ థ్రిల్ అండ్ యాక్షన్ తో వచ్చేస్తున్నాము ఈసారి. మా అనుపమ అక్క చెప్పినట్టు డెఫినెట్ గా డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా బాగుంటుంది. అంతే, ఇంకా Feb 16th వెయిట్ చేస్తున్నాం మేము కూడా మీతో పాటు. Feb 16th మీతో పాటే కలిసి సినిమా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్టేషన్ అయితే ఉండొచ్చు, అది ఎక్కడ మీకు ఎక్కడైనా డిసప్పాయింట్ మీకు డెఫినెట్గా అవ్వరు. అది ఆ ఒక గ్యారంటీ మేము ఇస్తాము. ఆ ఒక ప్రయత్నంలోనే మేము భామకలాపం 2 చేసాము. చాలా అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి చాలా. బికాస్ భామకలాపంలో చూస్తే అంతమంది క్యారెక్టర్స్ లేదు, ఇట్ వాస్ ఓన్లీ జర్నీ ఆఫ్ శిల్ప, అనుపమ కొంచెం అలా వచ్చింది. కానీ దీంట్లో మా ఇద్దరు జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ మాతో పాటు వీ గాట్ లోడ్ ఆఫ్ చాలా చాలా మంది క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, కొత్త కొత్త క్యారెక్టర్స్. కానీ ఇంట్రడ్యూస్ అయినా కూడా వాళ్ళకి ఈ స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. బికాస్ వాళ్ళు లేరంటే somewhere down the line a story koncham flat అయిపోతుంది. We have Sirath, we have Raghu Mukherjee, yeah, we have Anuj, we have lot many characters. So indru వాళ్ళు వచ్చిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీకు తెలుస్తుంది, ఎందుకు వాళ్ళు వస్తున్నారు, ఏ పాయింట్ లో వస్తున్నారు, చాలా క్రూషియల్ కూడా ఉన్నారు. మండలంలోని వెల్వడంలో కంకర తోలుతున్న ఓ టిప్పర్ కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పంటుకోవడంతో డ్రైవర్ నరసింహ మృతి చెందాడు. మృతుడు నరసింహ మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ శివారు కొత్తగూడెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. అమ్మ దర్శనం, మరియమ్మ దర్శనం అంటూ భక్తుల శరణ ఘోషతో మేరీమాత పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. గుడదల క్షేత్రంలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలకు అనేక రాష్ట్రాల నుంచి క్రైస్తవ విశ్వాసులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఏ దిక్కును చూసినా మరియమాత భక్తులే కనిపిస్తున్నారు. గుణదల మరియమాత ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గుణదల మరియమాత ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తుంది. బీఆర్టీఎస్ రోడ్, చిన్న బోర్డింగ్ తదితర ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ వాహనాలను ఆయా ప్రదేశాల్లో నిలిపి సకాలంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. బస్సులు, లారీలు, వ్యాన్లు ఇలా పెద్ద వాహనాలను ఏలూరు రోడ్పై అనుమతించకపోవడంతో భక్తులు కాలినడకన సునాయాసంగా రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ సిబ్బంది పుణ్యక్షేత్ర ప్రాంగణాన్నింటిలో విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లుతున్నారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్లను
అందుబాటులో ఉంచారు. అనారోగ్యానికి గురైన భక్తులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ, రైల్వే అధికారుల సహకారంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సౌకర్యవంతంగా పుణ్యక్షేత్రానికి చేరుతున్నారు. తమ సామాజిక వర్గంపై పదే పదే విషం కక్కుతున్న వైకాపా విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ కు వచ్చే ఎన్నికల్లో కాపుల చేతుల్లో ఓటమి తప్పదని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు హెచ్చరించారు. దివంగత వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుపై వెల్లంపల్లి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను, వాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు మాట్లాడారు. దివంగత వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుపై వెల్లంపల్లి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను, వాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలోనూ సొంత పార్టీ సీనియర్ కాపు నేతలైన సి రామచంద్రయ్య, ఆకుల శ్రీనివాస్, సామినేని ఉదయభానులపైన ఇదే తరహా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించిన వారిలో వెల్లంపల్లి ఉన్నారని ఆరోపించారు. ఆయన అవినీతి వల్లే విజయవాడ పశ్చిమంలో సీట్ కోల్పోయారని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్యాయం చేసేలా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు సీట్ లాక్కున్నారని విమర్శించారు. కాపులతో పెట్టుకుంటే సెంట్రల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. సొంత నియోజకవర్గమే వెల్లంపల్లికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కాపులంతా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాపునాడు నాయకులు ఉమ్మడిశెట్టి కృష్ణమూర్తి, ముత్యాల రమేష్, కేశవ, నారాయణమూర్తి, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాపు సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా దుర్భషలాడుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను చేసేటటువంటి వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్ వెల్లంపల్లి అని చెప్పేసి తెలియపరచక తప్పదు. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉండి కాపు నాయకులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను గారి విషయంలో కానివ్వండి, ఆకుల శ్రీనివాస్ గారి విషయంలో కానివ్వండి, వివిధ కాపు నాయకులు సి రామచంద్రయ్య గారి విషయంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చూసాం. అలాగే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా గారి కుమారుడు రాధాకృష్ణపై రెక్కీ చేసినటువంటి దాంట్లో కూడా మేము గమనించాం. ఆయనకి ఆ రోజున కూడా మీడియా ముఖంగా మేము హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆయనలో మార్పు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండి పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి బొండా ఉమామహేశ్వరరావు పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధతతో ఒకే పార్టీ అనేటటువంటి నినాదంతో ఉన్నటువంటి బొండా ఉమాపై మరి ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అతి దారుణం. ఎందుకంటే వంగవీటి మోహన రంగా గారికి అనుచరుడుగా ఉన్న బొండా ఉమ పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ఈ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి. మొన్న వైసీపీ సునామీలో కేవలం 15 ఓట్ల తేడాతోటి మరి ఓడిపోవటం అనేది కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల సమక్షంలో మరి చేస్తూ ఉమాగారు చేస్తున్నటువంటి పని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. 4000 పీఈటీ పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. విజయవాడ ధర్నా చౌక్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. వ్యాయామ విద్యను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విద్యను పాతాళానికి తొక్కేందుకు పూనుకుందని ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 117ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఆరోగ్యంగా ఉండాలన్నా, విద్యలో రాణించాలన్నా వ్యాయామ విద్య కీలకమైందని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కృష్ణకాంత్, కృష్ణ, పీఈటీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో పీఈటీ పోస్టు డిఎస్సీలో లేకపోవడం నిరసిస్తూ గత 4.5 ఏళ్ల నుంచి 70,000 మంది కోర్సులు చదివి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లో సమయాన్ని వెలగెక్కుతూ ఉన్నారు. కానీ ఈ నోటిఫికేషన్లో ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్టు పీఈటీకి లేకపోవడం ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కన్నులు తెరవాల్సిన అవసరం ఉంది.
70,000 మంది ఇష్యూని కనీసం 3,000 కూడా ఈరోజు పీఈటీ పోస్ట్ లేకపోవడం అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. ఈ కోర్సు ఇంతకు ఉందా లేదా ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఉంది అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వమే ఒక పక్క కోర్సులు రన్ చేస్తా, మరో పక్క వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది అడుగుతున్నాం. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా నేల తల రాసి చేసిన తప్పును ఒప్పుకొని పీఈటీ పోస్టులను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో డివైఎఫ్ఐ వాయు ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా మెగా డిఎస్సీ ఇవ్వాలి. మెగా డిఎస్సీలో కనీసం 4,000 అయినా పీఈటీ పోస్టులు ఇవ్వకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో తగిన శాస్త్రీయ ప్రభుత్వానికి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని గంజాయికి చిరునామాగా మార్చిన వైకాపా నాయకులకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాతబస్తీలో జనసేన నాయకులు పాదయాత్ర చేశారు. చిరు వ్యాపారులు, దుకాణదారులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. వైకాపా అవినీతి పాలనలో పేద మధ్యతరగతి వర్గాలు నిలువు దోపిడీకి గురయ్యారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం మార్కెట్, ఇందాద్ఘర్ కాంప్లెక్స్, శివాలయం వీధి, గోల్డ్ మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సింగంశెట్టి రాముగుప్తా, పిల్లా శంకర్, తిరుపతి అనూష, రమాదేవి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకో పాలన అంతమైపోయి రామరాజ్యం వస్తుందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ్ అన్నారు. 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ తో కలిసి సత్యనారాయణపురంలోని పలు వీధుల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదేపా పాలనలోనే ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తేదేపా నాయకుడు నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ చన్నగిరి రామ్మోహన్ రావు, డివిజన్ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, కార్యదర్శి చామర్తి రవిబాబు, చిలువేరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల వేళ పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన జగన్ సర్కార్. సీఎం జగన్ ఆదేశాల మేరకు కోఆర్డినేటర్లను నియమించినట్లు చెబుతూ ఆ పార్టీ ప్రకటన. ఈ నెల 14 నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన ఖరారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్. జగనన్న బీజేపీ గుప్పెట్లో చిక్కుకున్నారన్న ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శ. జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న. నేడు ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర. శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్. యువగలం పాదయాత్ర స్ఫూర్తితో ప్రారంభించిన శంఖారావం యాత్ర. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.